హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ డిఎస్సీలకి అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్, కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్ అండి ఇవి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల రైల్వే బోర్డు యొక్క మొదటి మహిళా చైర్పర్సన్గా ఎవరు నియామకం అయ్యారు? నేను ఆప్షన్స్ చదవట్లేదు, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. మీరు క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ మాత్రమే చెప్తాను. సో దీని ఆన్సర్ డి, జయవర్మ సిన్హా. ఆన్సర్ జయవర్మ సిన్హా అనేది మహిళా చైర్పర్సన్ రైల్వే బోర్డుకి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ చేత ప్రారంభించబడిన లెట్స్ మూవ్ ఫార్వర్డ్ కామిక్ బుక్ను ఏ సంస్థలు రూపొందించాయి? ఆన్సర్ని కామెంట్ చేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్సీఆర్టీ అండ్ యునెస్కో వారు ఈ బుక్ని రూపొందించారు. ఇది చిన్నపిల్లల ఆరోగ్యం గురించి అనమాట తెలియజేస్తుంది, ఎన్సీఆర్టీ అండ్ యునెస్కో. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ముఖ్యమంత్రి నిశుల్క్ అన్నపూర్ణ ఫుడ్ ప్యాకెట్ స్కీమ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. రాజస్థాన్ ఈ ఫుడ్ ప్యాకెట్ స్కీమ్ని రూపొందించారు. ఎందుకంటే ఇది ఉచితంగా ఫుడ్ని పంపిణీ చేయడం కోసం అనేది ఈ స్కీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. వరల్డ్ సాంస్క్రిట్ డే ఏ రోజున జరుపుతారు? ఆన్సర్ ఆగస్ట్ 31. ఆగస్ట్ 31 వరల్డ్ సాంస్క్రిట్ డే అనమాట. ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే 1969 నుండి జరుపుతున్నారు. ఆగస్ట్ 31 సాంస్క్రిట్ డే. ఇది ఎవరు చేస్తున్నారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ నుంచి శాఖ వారు దీన్ని జరుపుతున్నారనమాట 1969 నుంచి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇటీవల ముంబైలో ప్రారంభించబడిన కొత్త వార్షిప్ ఏంటి? ఆన్సర్ మహేంద్రగిరి అనే షిప్ని ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మజ్గావ్ డాక్ ఉంది కదా, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వారు దీన్ని తయారు చేశారనమాట. సో మహేంద్రగిరి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ వ్యక్తికి రామన్ మ్యాగసెసే అవార్డు ప్రకటించారు? ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రవి కన్నన్. ఈయన క్యాన్సర్ పైన ఎక్కువ పరిశోధనలు అలాగే సేవలు చేశారు. దానికోసం ఈయనకు రామన్ మ్యాగసెసే అవార్డు ఇచ్చారు. రవి కన్నన్ క్యాన్సర్ పైన చేశారు. ఇలా కూడా అడగొచ్చు. ఈయన దేని గురించి సేవలు చేశారు, దేనిపైన ప్రయోగాలు చేశారని కూడా అడగొచ్చు. సో రవి కన్నన్ గుర్తుపెట్టుకోండి. రామన్ మ్యాగసెసే అవార్డు వచ్చింది ఈయనకి. అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ఆధార్ లింక్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన మొదటి ఈశాన్య ప్రాంత రాష్ట్రం ఏది? ఆన్సర్ నాగాలాండ్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నాగాలాండ్ ఈశాన్య ప్రాంతం కదా, ఈశాన్య రాష్ట్రం. అయితే 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, వారు ఆధార్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అనమాట. సో ఆన్సర్ నాగాలాండ్. అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడిన తొలి ట్రాన్స్జెండర్ ఎవరు? ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డానియెల్లే మెక్గహే. ఈమె ట్రాన్స్జెండర్ అనమాట, క్రికెట్ ఆడుతున్నారు, ఫస్ట్ ఈమె అనమాట. అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. ILLUMA ఇల్మా-T అనే మిషన్ని స్పేస్ స్టేషన్కి ఏ సంస్థ పంపనుంది? ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నాసా వారు పంపిస్తున్నారు ఈ మిషన్ని. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ది యాడ్ ఆస్ట్రా ఫండ్ని ఏ సంస్థ ప్రారంభించనుంది? ఇది పూర్తిగా ఆటోమేటెడ్ అనమాట. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే, ఏ సంస్థ స్టార్ట్ చేసింది అంటే సవర్ట్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. SAVART అనమాట. ఇది ప్రారంభించింది. ఇది హైదరాబాద్లో ఉంది. క్వశ్చన్. సిక్స్ అండ్ మోడీ ఏ జర్నీ ఆఫ్ 9 years పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రబ్లీన్ సింగ్. ఈ బుక్లోని సిక్కుల యొక్క బోధనలు ఉంటాయన్నమాట. ఇది JP నడ్డా గారు దీన్ని ఆవిష్కరించారనమాట. సో గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. ఎవరు రాశారు, ఎవరు దాన్ని ఆవిష్కరించారో కూడా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. సిక్స్ అండ్ మోడీ, ప్రబ్లీన్ సింగ్. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇటీవల 4వ అమెజాన్ సంభవ్ సమ్మిట్ 2023 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది.
సో ఇవండి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. సో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.